హలో గైస్, వెల్కమ్ టు ద వెహికల్ బజార్ ఆటో కన్సల్టెన్సీ. ఈరోజు మన దగ్గరికి ఎటియోస్ లీవా జీడీ కార్ అయితే సేల్‌కొచ్చిందండి. ఇదొచ్చేసి ఎటియోస్ లీవా జీడీ కారు 2013 మోడల్ అనమాట. ఇక మీరు చూసుకున్నట్టయితే నేమ్ ప్లేట్ అయితే ఏపీ 099తో వస్తది పాసింగ్. అండ్ టోటల్ వచ్చేసి 9 వస్తదనమాట. సెకండ్ ఓనర్ కార్ అండి ఇది. ప్రెజెంట్ అయితే సెకండ్ ఓనర్ అయితే దీన్ని నడుపుతున్నారు. ఇది కూడా ఫ్యామిలీ పర్పస్‌కి యూజ్ చేసుకునేదే మాత్రమే. ఫస్ట్ ఓనర్ కూడా ఫ్యామిలీ పర్పస్‌కి యూజ్ చేసుకున్నారు. ఆ తర్వాత సెకండ్ ఓనర్ కూడా ఫ్యామిలీ పర్పస్‌కి యూజ్ చేసుకున్నారు. వెల్ మెయింటెనెన్స్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది. ఎటువంటి ఖర్చయితే మీరు మళ్ళీ పెట్టాల్సిన అవసరం అయితే పడదు. అలాంటి వెహికల్ ఇది. చాలా మంచి కండిషన్‌లో ఉంది. ఆల్రెడీ ఒకటి నేను లీవా పెట్టాను. అదైతే సేల్ అయిపోయింది. ఆ తర్వాత చాలామంది అడుగుతున్నారు, "నా లీవా ఉంటే పెట్టండి. వైట్ కలరే కావాలి" అనేసి. అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో ఒకసారి ఖచ్చితంగా చూడండి. అండ్ ఎవరైతే లీవా కొనాలనుకుంటారో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇక మీరు చూసుకున్నట్లయితే ఎటువంటి పార్ట్ అయితే ఇంతవరకు రీప్లేస్‌మెంట్ అయితే చేయలేదండి. కంపెనీ నుంచే మిర్రర్సే అనమాట. ఫ్రంట్ మిర్రర్ కావచ్చు, సైడ్ మిర్రర్స్ కావచ్చు, ఏ మిర్రర్ కూడా ఇంతవరకైతే రీప్లేస్‌మెంట్ అయితే చేయలేదనమాట. ప్రతి ఒక్కటి కూడా కంపెనీ నుంచి వచ్చిన మిర్రర్స్ అదే విధంగా ఉన్నాయి. ఎటువంటి పార్ట్ అయితే రీప్లేస్‌మెంట్ అయితే కాలేదనమాట. అవుట్‌లుక్ అయితే చానా అంటే చానా బాగుంది. ఎక్కడ కూడా మనకు డెంట్ గాని, అలాగే పెయింట్ పోయిన ప్యానెల్స్ గాని చూడనీకైతే కనపడదు. ఒరిజినల్ పెయింట్ అండి ఇది. ఇది మళ్ళీ వేరే పెయింట్ అయితే కాదు. ఒరిజినల్ పెయింటే. ఏమంటే మనకు అక్కడక్కడ మాత్రం మనకు టచ్ అప్ అయితే అవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయన 13 మోడల్ కదా! అక్కడక్కడ మాత్రం కొంచెం మనం టచ్ అప్ అయితే అవ్వడం జరిగింది. అవుట్‌లుక్ అయితే చానా అంటే చానా బాగుంది. మీకు మళ్ళీ పెద్దగా అమౌంట్ పెట్టాల్సిన అవసరం అయితే ఇందులో పడదండి. చాలా మంచి కండిషన్‌లో ఉంది. అవుట్‌లుక్ కావచ్చు, ఇంజిన్ కావచ్చు, అండ్ ఇంటీరియర్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మంచి కండిషన్‌లో ఉన్నాయి. టైర్స్ అనేది ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకు నియర్లీ 50% బటన్ అయితే ఉంది. దాంతో పాటు బ్యాక్ సైడ్ టైర్ కూడా ఒకసారి చూడండి. బ్యాక్ సైడ్ టైర్ కూడా మనకు నియర్లీ 50% బటన్ అయితే ఉందండి. ఇక్కడ మనకు ఇసుక ఉంది కాబట్టి సరిగ్గా కానవడం లేదు. ఇది కూడా మనకు నియర్లీ 50% బటన్ అయితే ఉంది. మంచి కండిషన్‌లో ఉన్న వెహికల్ అండి ఇది. సెకండ్ ఓనర్ చేతిలో ఉంది ప్రెజెంట్ అయితే ఇది. వెల్ మెయింటెనెన్స్. ఇంట్లోకి వాడుకున్నారు. ట్రావెల్స్‌కి గాని అలాంటివి వాడలేదు అనమాట. ఫ్యామిలీ పర్పస్‌కి యూజ్ చేసుకున్నారు. ఇంటీరియర్ విషయానికొస్తే ఇందులో మనకొచ్చేది కుషన్ సీట్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. స్మూత్‌గుంటాయన్నమాట ఈ కుషన్ సీట్స్. లెదర్ సీట్స్ కాదు. లెదర్ సీట్స్ అనేటివి కొంచెము దీనికి దానికి చాలా తేడా అయితే ఉంటాది. ఇదొచ్చేసి చాలా అంటే చాలా స్మూత్ ఉంటది. లెదర్ సీట్ కంటే ఇదే మనకు చాలా స్మూత్ అయితే ఉంటాది. ట్రావెల్ చేసినా మనకు ట్రావెల్ చేసినట్టే అనిపించదు. అలాగే ఇక్కడ మనకు పవర్ విండోస్‌తో పాటు వస్తది. 4 సైడ్స్ కూడా పవర్ విండోస్ అనమాట. సెంట్రల్ లాగింగ్ ప్లస్ పవర్ విండోస్‌తో పాటు వస్తది. ఈ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇంటీరియర్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు కుషన్ సీట్ అయినా సరే మీరు డ్యామేజ్ కావడం గాని, చినిగిపోవడం గాని ఇలాంటివి చూడనీకైతే కనపడదు. మంచి కండిషన్‌లో ఉన్నాయండి. తిరిగింది కేవలము 86,000 కిలోమీటర్లే మాత్రమే అండి. ఇక మీకు నేను రీడింగ్ కూడా చూపిస్తాననమాట. ఒకసారి మీరు రీడింగ్ కూడా చూడండి. తిరిగింది కేవలము 86,000 కిలోమీటర్లు మాత్రమే. ఇక మీరు స్పష్టంగా చూసుకోవచ్చు. తిరిగింది కేవలము 86,000 కిలోమీటర్లు మాత్రమే అనమాట. నాన్ ఎయిర్ బ్యాగ్ అండి. నాన్ ఎయిర్ బ్యాగ్ వెహికల్. ఎయిర్ బ్యాగ్ అయితే రాదు. ఒక సెల్ఫే స్టార్ట్ అయిపోయింది చూడండి. ఒక సెల్ఫే స్టార్ట్ అయిపోతుంది. మంచి కండిషన్‌లో ఉన్న వెహికల్. అండ్ ఇందులో మనకు పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, దాంతో పాటు ఏసీ అయితే వస్తది. ఏసీ అయితే చానా చిల్డ్ అండి. ఏసీ చానా బాగుంది. అండ్ మాన్యువల్ గేర్స్‌తో పాటు వస్తది. పవర్ స్టీరింగ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ అనమాట. అలాగే మనకు ఇందులోనే మ్యూజిక్ సిస్టమ్ కూడా గుడ్ కండిషన్‌లో వర్కింగ్‌లోనే ఉంది అండి. ఇక మీరు చూసుకోవచ్చు. ఇందులో మనకు యూఎస్‌బీ వస్తది. ప్లస్ బ్లూటూత్ కూడా వస్తది. మంచి కండిషన్‌లో వర్కింగ్‌లో ఉంది ఇది కూడా. ఇక మీరు చూసుకోవచ్చు. పాటలైతే పెడుతున్నాను. వస్తున్నాయన్నమాట పాటలైతే బాగానే. స్పీకర్స్ కూడా వర్కింగ్‌లోనే ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ కూడా ఇందులో మనకు అవైలబుల్ ఉందండి. అండ్ ఒకసారి మీకు ఇంజిన్ చూపిస్తాను. ఇంజిన్ ఎలా ఉందనేసి ఒకసారి అది కూడా చూడండి. ఈ సైడ్ మనకు ఇది బ్యానెట్ అండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కార్నర్స్‌లో మనకు ఎక్కడ కూడా చిలుము పట్టడం గాని, అలాంటివైతే చున్నీకైతే కనపడదు. మీరు స్పష్టంగా చూడొచ్చు. ఇది ఇంజిన్ దగ్గర అండి. ఇంజిన్ దగ్గర కూడా మనకు ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ అనేది చున్నీ కనపడదు. చూపిస్తున్నా చూడండి. మీరు కిందకి రోజు చూపిస్తున్నాను. ఈ సైడ్ కూడా మీరు చూడొచ్చు. ఈ సైడ్ కూడా మీకు ఎడ్జెస్‌లో ఎక్కడ కూడా చిలుము పట్టడం గాని, అలాగే జంక్షన్‌లలో చిలుము పట్టడం గాని, ఇలాంటివైతే మీకు చున్నీకైతే కనపడదనమాట. ఇది బ్యానెట్. బ్యానెట్ దగ్గర మీరు చూసుకోవచ్చు. ఎక్కడ కూడా మీకు పెయింట్ పోయింది గాని, చిలుము పట్టడం గాని అనేది కనపడదు. నొక్కులు పోవడం గాని అలాంటివి అనేది కనపడదనమాట. చూడొచ్చు మీరు. అలాగే ఒకసారి గేర్స్ కూడా తీసి చూపిస్తా చూడండి. ఏమైనా పొగస్ ఉన్నాయనేసి. బండయితే రన్నింగ్‌లో ఉందండి. ఒకసారి మీరు సౌండ్ కూడా వినండి. ఇంజిన్ సౌండ్ కూడా ఎలా ఉంది అనేసి. ఇదన్నమాట వెహికలు. ఈ వెహికల్ మనకు కడప జిల్లా ప్రొద్దుటూరులో అయితే సేల్‌కుందండి. ప్రొద్దుటూరు, కడప జిల్లాలో అయితే సేల్‌కి ఉందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేను మీకు డ్రైవర్ సైడ్ ఇది రబ్బర్ బీడింగ్ తీసి చూపిస్తున్నాను. ఇది చూసుకున్నట్టయితే ఇదంతా కూడా డస్ట్ అనమాట. అండ్ ఆ పంచ్ అనేది కంపెనీ పంచ్ అనమాట. కంపెనీలో వచ్చిన పంచ్ అనమాట. ఇంగా ఎటువంటి యాక్సిడెంట్ కాలేదు. నాన్ యాక్సిడెంట్ వెహికల్ అనమాట ఇది. మంచి కండిషన్‌లో ఉంది. ఇంజిన్ కావచ్చు, అలాగే ఇంటీరియర్ కావచ్చు, అవుట్‌లుక్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా
మంచి కండిషన్‌లో ఉంది అండి. మంచి కండిషన్‌లో ఉన్న వెహికల్. ఈ వెహికల్ మనకు ప్రొద్దుటూరు, కడప జిల్లాలో అయితే సేల్‌కైతే అవైలబుల్ ఉందండి. అండ్ మీకొకసారి ఇది స్టెప్‌ని కూడా చూపిస్తాను. ఇది బూట్ స్పేస్ అండి. మనకు ఎటియోస్‌తో పోల్చుకుంటే ఎటియోస్ లీవాలో కొంచెం బూట్ స్పేస్ అనేది తక్కువైతే వస్తదండి. ఎటియోస్‌లో మనకు కొంచెం ఎక్కువైతే వస్తది. ఎటియోస్ లీవాలో కొంచెం తక్కువైతే వస్తది. ఇక చూసినట్లయితే స్టెప్నీ అనమాట ఇది. స్టెప్నీ కూడా మనకు అవైలబుల్‌లో ఉంది. స్టెప్నీ ఇది. ఈ సైడ్ చూసుకోవచ్చు. స్టెప్నీ దగ్గర కూడా మీకు ఎక్కడ కూడా చిలుమ్ అనేది మాత్రం పడలేదనమాట. చిలుమ్ అనేది పడలేదు వెహికల్. మంచి కండిషన్‌లో ఉన్న వెహికల్. వెల్ మెయింటెనెన్స్ వెహికల్ అనమాట. ఫ్యామిలీ పర్పస్ యూజ్ చేసుకున్నారు కాబట్టి మనకు మంచి కండిషన్‌లో ఉన్న వెహికల్ అనమాట ఇది. ఈ వెహికల్ మనకు ప్రొద్దుటూరు, కడప జిల్లాలో అయితే సేల్‌కైతే అవైలబుల్ ఉందండి. ఒకసారి ఫైనల్‌గా మళ్ళీ రిపీట్ చేస్తాను. ఒకసారి స్పష్టంగా వినండి. ఇటియోస్ లీవా జీడీ 2013 మోడల్ కార్ అండి. ప్రెజెంట్ అయితే సెకండ్ ఓనర్ చేతిలో ఉంది. ఫస్ట్ ఓనర్‌ది వచ్చేసి ఈయనకు అమ్మేసారు. ప్రెజెంట్ అయితే ఈయన చేతిలో ఉంది. సెకండ్ ఓనర్ చేతిలో ఉంది. ఫస్ట్ ఓనర్ వచ్చేసి ఫ్యామిలీ పర్పస్ యూజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు సెకండ్ ఓనర్ కూడా ఇది ఫ్యామిలీ పర్పస్‌కి యూజ్ చేసుకోవడం జరిగింది. ట్రావెల్స్‌కి తిప్పడం అలాగైతే ఏం జరగలేదు. ఇటియోస్ లీవా జీడీ 2013 మోడలు అండ్ డీజిల్ అయితే దిగులు చెందాల్సిన అవసరమే లేదు. ఎక్కడ కూడా మీకు డెంట్ గాని, పెయిన్ పోయిన పానెల్స్ గాని, చున్నీ అయితే కనబడవు. చిలుమ్ అయితే అస్సలు లేదనమాట. నాన్ యాక్సిడెంట్ వెహికల్ మంచి కండిషన్‌లో ఉంది. ఇంటీరియర్ కూడా మీకు చాలా బాగుంది. వీడియోలో అయితే చూపించడం జరిగింది. అలాగే నాన్ ఎయిర్ బ్యాగ్ వెహికల్ పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అయితే వస్తాయి. అండ్ సెంట్రల్ లాకింగ్ కూడా వస్తది. ఇంజిన్ కండిషన్ విషయానికొస్తే మీరు ఇంజిన్ చూసుకోవచ్చు. ఎక్కడ కూడా మీకు ఆయిల్ లీకేజ్ గాని అలాంటివైతే చూడనీకైతే కనబడదు. ఇంజిన్ సౌండ్ కూడా మీరు చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మంచి కండిషన్‌లో ఉన్న వెహికల్ అండి. ఈ వెహికల్ మనకు ప్రొద్దుటూరు, కడప జిల్లాలో అయితే సేల్‌కి అవైలబుల్ ఉంది. కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 3,30,000 అయితే చెప్తున్నారండి. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి. ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటది. ఎంత బార్గెనింగ్ ఉంటది, ఫైనల్ ఎంత ప్రైస్ వస్తది మరింత సమాచారం కోసం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబరు మా నంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. అండ్ అండి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వెహికల్ మనకు ఈ ఫ్యామిలీ పర్పస్‌కి యూజ్ చేసుకునే వెహికల్ అన్నమాట. ఎవరికైతే కాల్ అయితే మేము లిఫ్ట్ చేయలేదో అలాంటి వాళ్ళు మీ యొక్క అవసరాన్ని మాకు వాట్సాప్‌లో అయితే తెలపండి. మేము వాట్సాప్‌లో చూసుకొని మీకైతే కాంటాక్ట్ అవుతాము. మేమే కాల్ చేస్తాము. చానా కాల్స్ వస్తున్నాయి. సో, అన్ని కాల్స్ లిఫ్ట్ చేయాలంటే మనకు టైం కుదరటం లేదనమాట. మీరు మీ కాల్ మేము లిఫ్ట్ చేయకపోతే మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. అది చూసుకొని మేము మళ్ళీ తిరిగి మీకు మెసేజ్ అయితే చేస్తామండి. ఇంతవరకు ఎవరైతే మన యొక్క వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ కాలేదో ప్లీజ్ వెంటనే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అయితే ఉంటది. వెంటనే వెళ్ళేసి వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. థాంక్ యూ సో మచ్.